సార్ ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ జస్ట్ ఒక ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక చిన్న డౌట్. ఇప్పుడు జస్ట్ నేమ్ కరెక్షన్ చేసుకున్నంత మాత్రాన లైక్ 100% మనం అనుకున్నయన్ని జరుగుతాయంటారా? అంటే కంప్లీట్‌గా అసలు జాతకం మారిపోతదంటారా? బికాజ్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది ఈ డౌట్ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా న్యూమరాలజీ, న్యూమరాలజీ అంటున్నారు. అండ్ అనుకున్న పనులన్నీ అవుతాయంటారా ఖచ్చితంగా? అంటే నేమ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే అయితది అంటే 100% అయితది అని ఒక సైడ్ నుంచి చెప్పొచ్చు. కొన్ని దగ్గర 100% కాదని కూడా చెప్పొచ్చు. ఓకే. అంటే ఇలా క్వెషన్‌కి ఆన్సర్ అంటే నేనేం చెప్తున్నా అంటే, నేమ్ ఒకటి ఎవరైతే అడ్జస్ట్ చేసిర్రో, ఆ నేమ్ అనేది కరెక్ట్ అడ్జస్ట్ అయిందనుకో చేంజెస్ అనేది మీ లైఫ్‌లో జరిగే తప్పకుండా ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే. కానీ అది రైట్ పర్సన్‌గా చేంజ్ అయిందా లేదా అనేది ఫస్ట్ కండిషన్. అయితే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చే దాంట్లో నేనేం చేస్తా అంటే, నా నా క్లయింట్స్ ఇద్దరు క్లయింట్స్‌ని నేను మీకు ఎగ్జాంపుల్‌తో సహా చెప్తాను. యాహ్! అంటే ఈజీలీ అందరికి ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థమైతాయి కాబట్టి చెప్తాను. నాకు ఒక క్లయింట్ బాంబే నుంచి ఉన్నారు. అయితే ఆయన ఏం చేసిండంటే నన్ను అప్రోచ్ అయినప్పుడు ఆయన కండిషన్ ఏంటంటే, "సార్ నేను చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్ సార్. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. స్కూల్ మేట్ ఉంది. ఆమెని నేను చాలా లవ్ చేస్తాను. ఆమె కూడా నన్ను లవ్ చేస్తుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి. మీ న్యూమరాలజీ ఏమైనా పని చేస్తదా?" అంటే ఇప్పటివరకు ఆమె ఎప్పటికి కూడా రివీల్ చేయలేదు. నాకు ఆమె చేస్తుందని అనిపిస్తుంది. నేను నేమ్ రాస్తే ఆమె వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటదా? లేదా? అని అడిగిరన్నమాట. అంటే ఇప్పుడు నేనిక్కడ ఈ నేమ్ రాయగానే మీకు ఆమెతోని పెళ్లయిపోతదంటే మెయిన్ న్యూమరాలజీ ఏం చేస్తుందంటే చాలామంది గమనించాల్సిందేంటంటే మీరు ఏదేదో చేసేసి నాకొచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో ఇంతమంది ఇప్పుడు అప్పులు చేసేసారు. రూ. 1,00,00,000, 2,00,00,000, 3 ఎందుకు చేసిర్రు ఏంటి అని నాకు ఐడియా లేదు. వచ్చి నా నేమ్‌కి ఇంత పే చేస్తున్నారు. నేమ్ రాగానే 2 డేస్‌లో రాసేసి థర్డ్ డే సార్ నాకు ఫోన్ చేసి నాకు పైసలు రాలేదు అంటే ఇలాంటి దగ్గర న్యూమరాలజీ కాదు కదా! ఏది కూడా పనిచేయదు. ఎందుకంటే కర్మ అండ్ కార్యం అనే యాక్షన్స్ ఉంటుంది. అయితే కమింగ్ టు ఈ టాపిక్ ఏంటి అంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను. న్యూమరాలజీ ఏం చేస్తదంటే నీ లైఫ్‌లో ఏం చేంజ్ కావాలో అది తీసుకొస్తుంది. ఆమె వచ్చి లవ్ చేస్తది, పెళ్లి చేస్తది, పెళ్లి చేసుకుంటదని కానీ నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి నేమ్ రాయండి. మీకు చేంజెస్ అయితే వస్తుంది. ఈయన దాకైతే నేను చేయగలుగుతా. ఎందుకంటే న్యూమరాలజీలో నేను అనలైజ్ చేయగలుగుతా. నేను ప్రిడిక్షన్స్ ఇప్పటివరకు ఎవరికీ ఇయ్యలేదు. ఆయన నేమ్ రాయడం స్టార్ట్ చేసినంక వితిన్ ఒక 1 మంత్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక కాలేజ్ లెవెల్‌కి వచ్చేసి జాబ్ చేసే లెవెల్‌కి ఉన్నారు. కానీ ఎవరంటారంటే ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పటివరకు ఆమెకి డైరెక్ట్ ప్రపోజ్ చేయలేదు. 1 మంత్ అయినాక ఏమైందంటే ఆమె డైరెక్ట్ వచ్చి ఏమన్నదంటే నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి చెప్పేసిందా? అయితే ఇక్కడ న్యూమరాలజిస్ట్‌గా నా పరిస్థితి ఏంటి చెప్పండి? అయితే ఆయన ఏం చేశాడంటే ఆమె ఓపెన్‌లీ చెప్పేసింది. నేను పెళ్లి చేసుకోను. నేను ఎందుకు చేసుకోనంటే నాకు నువ్వంటే ఇష్టమే. కానీ నాకు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు 100% నా మీదనే డిపెండ్ ఉన్నారు. నాకెవ్వరూ లేరు. అన్నలు, తమ్ముళ్ళు. అయితే నేను వీళ్ళని ఎప్పటికీ చూసుకోవాలి కాబట్టి నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా. నేను నిన్ను కాదు కదా! నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను. నేను సింగిల్ ఉంటా. నా పేరెంట్స్‌ని చూసుకుంటా. దయచేసి ఇంకా నా కోసం వెయిట్ చేయకు. నన్ను వదిలేసేయి అన్నాడు. ఇక నెక్స్ట్ డే నాకు కాల్ అన్నమాట. నెక్స్ట్ డే కాదు నాకు తెలిసి ఆ నైటే కాల్ వచ్చింది. అంటే మనోడు ఫుల్ అయ్యో సార్ ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుంటాడు. అయ్యో సార్ కాదు. ఇక నెక్స్ట్ వేరే లాంగ్వేజ్ వచ్చేస్తది. అయితే నేనేమన్నా నీకేం మంచిదో అదే ఇదెత్తది. అంతేగాని ఇది కాదు అంటే లాస్ట్‌కి ఏమన్నా అంటే ఇన్ని రోజులు నీకు లేని క్లారిటీ ఇప్పుడు వచ్చింది కదా! ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్రయత్నం నీ జాబ్ చేసుకుంటూ నేను చెప్పిన నేమ్ రాస్తూ ఉండు అంటే తర్వాత ఏమైందంటే మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం. ఒక వేరే పాపతోని అయినది మ్యాచింగ్ చూసి మళ్ళీ ఈమెను పెళ్లి చేసుకోవాలంటే అక్కడ న్యూమరాలజీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోకముందు అడిగిండు. ఇప్పుడు మీరు లవ్ చేసుకుని వచ్చి న్యూమరాలజీ అంటే నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నంబర్స్ బట్టి. ఇక్కడ ఏమైందంటే పెళ్లి చేసుకోండి ఈమెతో మంచిగానే మీ లైఫ్ ఉంటుందంటే ఆ తర్వాత ఒక 6 మంత్స్ 7 మంత్స్ అని ఇప్పటికీ ఆయన ఫేస్బుక్‌లో నాకు టచ్‌లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే అంత హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఒకటే చెప్పింది ఏంటంటే అనిల్ సార్ ఇప్పుడు ఎవరైతే నా లైఫ్ పార్ట్నర్ ఉందో ఈమె ఉంది కాబట్టి నేను ఇంత హ్యాపీ ఉన్నా. ఆమెతో నేను ఉంటానో లేదో నాకు తెలియదు. రీసెంట్‌గా ఆమె నాకు రాయల్ ఎన్‌ఫీల్డ్ గిఫ్ట్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడు.
అయితే ఇక్కడ న్యూమరాలజీ ఏం హెల్ప్ చేస్తుందంటే మీ లైఫ్లో జరిగే ప్రయాణంలో ఏది మీకు మంచిదో దాన్నే తీసుకొని వస్తుంది. కానీ మీకు వర్త్ కాంది లేకపోతే మీరు హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ చేసేదానికి మీ లైఫ్లో చేంజెస్ రావు. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. అందరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంకా ముందు ముందు దాంట్లో కూడా టాపిక్స్లో వస్తుంది. అంటే మనం అడిగే దానికి ఇప్పుడు ఇంకోటి దీంట్లోనే నేను నెక్స్ట్ న్యూమరాలజీ ఎలా వర్క్ చేసింది. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయితే ఇప్పుడు మనం అనుకున్నది కాదు, ఈ న్యూమరాలజీ వల్ల ఇప్పుడు ఆయన లవ్ చేసిండు, అయితే నేమ్ రాస్తే ఆమెను వదిలేసి ఇది వేరేళ్ళ పరిస్థితి కూడా ఇలానే అంటే అట్లా కాదు. ఇప్పుడు రీసెంట్లీ ఎప్పుడైతే నేను నా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను ప్యారడైస్లో, అక్కడ ఒక బాబు వచ్చి సార్ నేను మీకు తప్పకుండా కలవాలి సార్ అంటే ఈ రోజు కుదరదు బాబు తర్వాత వచ్చి కలవండి. లేదు నేను కంపల్సరీ కలవాలంటే నేను వద్దన్నా కూడా నా ఆఫీస్కి వచ్చి కూర్చోవడం జరిగింది. ఆయన వచ్చి డైరెక్ట్ ఫీజ్ పే చేసి 2200 కాదు డైరెక్ట్ ఫుల్ అమ్మ. నేను ఎందుకు ఇంత అగ్రెసివ్గా నాతో సార్ ఇప్పుడు నేను తప్పకుండా కెనడా వెళ్ళాలి సార్, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, అన్నీ కరెక్టే ఉంది, ఎందుకు మిస్ అవుతుందో నాకు తెలుస్తలేదు, నేను అన్నీ చేస్తున్నాను కానీ చాలా స్ట్రగ్లింగ్ అవుతుంది, నేను ఏం చేయాలి, దీంట్లో అయినా న్యూమరాలజీ హెల్ప్ అవుతుంది అంటే ఓకే మీరు మీ సైడ్ నుంచి కరెక్ట్ ఉన్నారా, జెన్యున్గా ఉన్నారా అంటే ఎస్ సార్ నేను 100% ఉన్నా, నేను అన్ని పాస్ అయినా, నేను అన్ని చేసిన అంటే అక్కడ నేను న్యూమరాలజీతో నేమ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినాక 2 months అయినాక ఆయన మెసేజ్ చేసింది సార్ థ్యాంక్ యూ సార్ నేను కెనడా వెళ్తున్నాను. అయితే నేను అది చూడలేదంతా. తర్వాత నాకు మెసేజ్ చేసినప్పుడు నేనేం చేస్తాను అంటే ఒకదాన్ని నేమ్ అడ్జస్ట్ చేసినప్పుడు వాట్సాప్లో నేమ్ అడ్జస్టెడ్ది పెట్టమని చెప్తాను స్టేటస్. ఆ స్టేటస్ చేంజ్ చేసి ఆయన ఒక స్టేటస్లో కార్తో ఉందన్నమాట స్టేటస్. నాకు పెట్టి ఐ వాంట్ టు బై అ కాస్ట్లీ వాచ్ అన్నాడు, ఏ కలర్ తీసుకోవాలి. అప్పుడు అడిగిన ఎక్కడ ఉన్నావు అంటే నేను సార్ కెనడాలో ఉన్నా సార్, నేను వెళ్ళిపోయినా సార్, నేను మీకు ఇంటిమేషన్ ఇచ్చిన మీరు రెస్పాండ్ కాలేరు అంటే బై మిస్టేక్ అంటే అక్కడ గమనించింది ఏంటంటే ఆయనకు అక్కడ న్యూమరాలజీ వర్తించింది, ఈయనకు కాలేదు. ఇక్కడ ఎందుకు అయిందంటే ఆయన 100% ఆయన గోల్ ఫిక్స్ అయింది, హార్డ్ వర్క్ ఉండే, స్మార్ట్ వర్క్ ఉండే, డైరెక్షన్ ఉండే. ల్యాకింగ్ ఏంటంటే ఒక లక్. లక్ అనేది మీరు చేసిన వంట మొత్తంలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ లాంటిది. అక్కడ మనం కరెక్ట్ గైడెన్స్ ఇచ్చినాం అంతే. ఆ క్రెడిట్ కూడా నాది కాదు, న్యూమరాలజీది. ఆ బాబు కరెక్ట్ పేషెంట్లీ చేసింది కాబట్టి రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒకటే న్యూమరాలజీలో మీరు చూసే 2 కోణాలు. ఒక దగ్గర ఒక ఆయన అనుకుంది కాకుండా ఆయన లైఫ్ మంచిగా అయింది, ఇక్కడ అనుకుంది అయింది కాబట్టి ఆయన లైఫ్లో హ్యాపీ ఉన్నాడు. అంటే ఇలా న్యూమరాలజీలో ఇలా కూడా జరుగుతుంది. మనం అనుకుందే కావాలని కాదు. నేను ఒకటే వర్డ్తో మీకు ఎపిసోడ్ క్లోజ్ చేయవచ్చు. అది ఏంటి అంటే ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ లైక్ మనం మనస్ఫూర్తిగా మీరు ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేశారు, అయితే ఇప్పుడు నేనే నేమ్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, లైక్ మనస్ఫూర్తిగా నేను ఫోకస్ చేసి ఆ నేమ్ కోర్స్ కానీ ఇట్లాంటి రెమెడీస్ మీరు ఏదైతే చెప్తున్నారో అది నేను నిజంగా హార్ట్ఫుల్గా చేస్తే తప్ప ఇది వర్కౌట్ అవ్వదు అంటారు, అంతేనా? అలా ఒకటే అని కాదు, ఆ తర్వాత మీరు రైట్ డైరెక్షన్లో ఉన్నారా, విత్ రైట్ స్పీడ్ ఉన్నారా, విత్ రైట్ గైడెన్స్ ఉన్నారా కూడా ఇంపార్టెంట్. అందుకే సంజీవిని న్యూమరాలజీకి రావాలనేది. ఎందుకంటే ఉట్టి నేమ్ మార్చడం కాదు, ఆ తర్వాత మీకు బిజినెస్ కోచో కానీ లైఫ్ కోచ్ ఎందుకు అవుతామంటే ఇందుకే కావాలి. ఇప్పుడు మీరు క్రికెట్లో మీరు సక్సెస్ కావాలంటే మీరు కోచ్, స్పోర్ట్స్ కోచ్ దగ్గర వెళ్ళాలి, కానీ మీరు ఫుట్బాల్ కోచ్ దగ్గరికి వెళ్తే క్రికెటర్ అవుతారా? కాలేదు. అయితే మీకు రైట్ పర్సన్ దొరకాలి, రైట్ గైడెన్స్ ఉండాలి మీకు. అందుకే ఒక వర్డ్ అంటాను, అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అ రైట్ పాత్ యూ విల్ బి కంపల్సరీ సక్సెస్. అంటే ఇక్కడ న్యూమరాలజీ కానీ ఇవన్నీ ఎట్లా అంటే న్యూమరాలజీ చేస్తేనే సక్సెస్ అవుతుంది కాదు, కానీ న్యూమరాలజీ కెన్ హెల్ప్ యూ టు బీ సక్సెస్ఫుల్. దాంట్లో ఒక భాగంగా అవుతుంది. ఇప్పుడు చాలామంది అంటారు ఒక మంచి నేమ్ ఇవ్వండి, నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే మీరు ఏ బిజినెస్ పెడుతున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్, ఆ బిజినెస్ ఇప్పుడున్న ట్రెండ్కి వర్త్ఫుల్లా అని అడుగుతా. అది లేదంటే నేను ఎంత మంచి పేరు ఇచ్చినా కూడా అది నడవదు, సక్సెస్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్లా అది నడవదు. కాబట్టి నేను ఇవన్నీ గమనించే అది వర్త్ఫుల్ ఉంటే వాళ్ళకి ఓపెన్గా చెప్తాను, చెప్పి ఓకే అంటేనే నేను నేమ్ ఇస్తాను. ఆ తర్వాత నేను చెప్పినాక కూడా వాళ్ళు వింటలేరు, మీరు ఇవ్వండి అవన్నీ నేను చూసుకుంటానంటే ఐ లీవ్ అప్ టు దెమ్ అన్నమాట. ఇలాంటి డిఫరెంట్గా ఉంటుంది నా కౌన్సిలింగ్, కాబట్టి నేను న్యూమరాలజీ త్రూ ఇలా అప్రోచ్ అవుతాను.